మేడం మీ సహచర ఉప ముఖ్యమంత్రి హరిహర వీరమల సినిమా బాగాలేదని ట్రోల్ చేస్తే తన్నండి అంటున్నారని చెప్పేసి మళ్ళీ చెప్పండి. మీ సహచర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల సినిమా బాగలేదు అని ఏదన్నా ఇంకా ప్రచారాలు చేస్తే తన్నండి అంటున్నాడని రెచ్చగొడుతున్నాడని చెప్పేసి తాడేపల్లిలో అనుకుంటా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఎవరండి ఎవరు మాట్లాడారు అలా తనండి? పవన్ కళ్యాణ్ గారు అన్న మాటని అనవసరంగా దాన్ని ఇది చేయకండి, మార్పులు చేర్పులు చేయకండి. ఆయన ఇప్పుడు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజుల మా సాన్నిహిత్యంలో కానీ ఆయన ఒక మా ఎన్డీఏ కూటమిలో కానీ ఎక్కడ కూడా పలానా వాళ్ళు తనండి ఇలాంటి పదాలు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇప్పుడు మాట్లాడాలి. ఆయన అనవసరంగా దాన్ని వక్రీకరించి మాట్లాడి మీరు అలా మాట్లాడి మీరు అనుకుంటే నేనేం చేయలేను. కానీ ఒకటి ఆ సినిమాలో చూద్దాం, రాజకీయంలో చూద్దాం. సినిమాని రాజకీయానికి మళ్ళీ ముడిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అభిమానం, అది అభిమానులు. వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరు లేరా? ఉంటారు కదా, చూస్తారు కదా సినిమా. దానికి దీనికి సంబంధం ఏముంది? ఊరుకోండి సార్, ప్లేట్ ఫిరాయిస్తాడు. నేను ఏమంటానంటే ఒకటండి ఆయన ప్రాంతం మారితే మాట మారిద్ది. ఆయనకి ఒక దగ్గర ఒక మాట్లాడతాడు, సేమ్ మాటను ఇంకొక దగ్గర దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడు. అక్కడికి వెళ్ళేసరికి ఇంకొక మాట మాట్లాడతాడు. అసలు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అతను ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడు మహిళలకి? ఈరోజు ఒక ఎంత నీచంగా చెల్లి వరుసైన ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తూ ఉంటే ఏ టైప్ ఆఫ్ మెసేజ్ ఇస్తున్నారు? ఈరోజు అతని తల్లి ఆయన చెల్లి కూడా రోడ్డు మీదకు చేర్చే పరిస్థితులు ఉన్నాయి. నిజంగా ఆయన ఇలాంటి యాత్రలు ఏమైనా చేయాలి, ఓదార్పు యాత్రలు చేయాలంటే ముందు షర్మిలా గారి ఇంటికి వెళ్ళి ఓదార్పు యాత్ర చేయమనండి. ముందు వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఓదార్పు యాత్ర చేయమనండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడమనండి. తర్వాత మిగతా అవన్నీ దయచేసి ఇక్కడతో ఆపేద్దాం. అబ్బా, ఈ మంచి మూమెంట్, దీన్ని అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు. ఇది మెయిన్